పాకిస్తాన్ ప్లేయర్ ఐపీఎల్లో ఎందుకు ఆడరు? ఏషియా కప్ కానీ, వరల్డ్ కప్ కానీ, ఛాంపియన్ ట్రోఫీ కానీ మన టీమిండియా పాకిస్తాన్కి వెళ్ళి ఎందుకు ఆడదు? టీమిండియా ప్లేయర్స్ పాకిస్తాన్కి వెళ్ళి మ్యాచెస్ ఎందుకు ఆడరు? వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా నుండి మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పాకిస్తాన్ ప్లేయర్స్ని ఐపీఎల్ నుంచి ఎందుకు బ్యాన్ చేశారంటే ఫస్ట్ రీజన్ 26 నవంబర్ 2008లో పాకిస్తాన్ వాళ్ళు మన ముంబైలో ఉన్న తాజ్ హోటల్ మీదకి అటాక్ చేశారు. అటాక్ చేసిన వాళ్ళలో 10 మెంబర్స్ విక్టిమ్స్ ఉన్నారు. అందులో ఒక విక్టిమ్ ఏమని చెప్పాడంటే తాజ్ హోటల్ని అటాక్ చేసింది పాకిస్తానే అని. ముంబైలో ఉన్న తాజ్ హోటల్ అటాక్తో ఇండియాకి అండ్ అలాగే పాకిస్తాన్కి పొలిటికల్ రిలేషన్షిప్స్ ఏం బాలేవు. దీనితో 2009లో బీసీసీఐ ఒక డెసిషన్ తీసుకుంది. ఆ డెసిషన్ ఏంటంటే పాకిస్తాన్ ప్లేయర్స్ ఎవరు ఐపీఎల్ ఆడడానికి వీల్లేదని. అండ్ సెకండ్ థింగ్, మన టీమిండియా పాకిస్తాన్కి వెళ్ళి ఎందుకు మ్యాచెస్ ఆడరు? దానికి 2 రీజన్స్ ఉన్నాయి. అవేమిటంటే 2012లో జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ టెర్రరిస్ట్స్ ఎక్కువగా అటాక్ చేసేవాళ్ళు. సెకండ్ రీజన్ వచ్చేసి 2016లో పాకిస్తాన్ టెర్రరిస్ట్ వాళ్ళు శ్రీలంక టీం మీదకి అటాక్ చేశారు. దీనితో బీసీసీఐ ఏమని డెసిషన్ తీసుకుందంటే టీమిండియా పాకిస్తాన్కి వెళ్ళి ఎలాంటి మ్యాచెస్ ఆడరని. ఒకవేళ పాకిస్తాన్తో మ్యాచ్ ఆడాల్సి వస్తే ఆల్టర్నేట్ స్టేడియం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.